యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుడు మనల్ని ఎంతగానో కాపాడి గడిచిన దినాలన్నిటిలో కూడా ప్రభువు మనల్ని కాపాడి బలపరిచి మరొక పునరుద్ధాన దినములో ఇంతగా ఆయన సన్నిధిలో చేరి ఆయన్ని ఆరాధించి ఆయన వాక్యమును వినటానికి ప్రభు గొప్ప కృపను చూపిస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, బైబిల్లో నుంచి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుండి చదువుకుందాం. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. దేవునికి స్తోత్ర. చూడండి ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన భూలోకములో పరిచర్య చేస్తున్న దినాలలో ఆయన ఒక కొండ మీద నుండి దిగి వచ్చుచున్నాడు. బహు జన సమూహములు ఆయనను వెంబడించెను. ఇక్కడ గమనిస్తే ప్రియులారా, కొండ ఆయన ఎక్కడి నుంచి దిగుతా ఉన్నాడంటే ఒక కొండపై నుండి కిందకి దిగుతా ఉన్నాడు. కొండ అనే అనుభవం, అది ఏ కొండ అని మనం గమనిస్తే ధన్యతల కొండ. ఏ కొండ అండి? ధన్యతల కలిగిన కొండ. ఎందుకని అంటూ ఉన్నానంటే ప్రియులారా, అది ధన్యత. ఆ కొండ మీద ప్రభువారు ప్రసంగం చేసినప్పుడు, ఆ కొండ మీద నుండి దిగి వస్తూ ఉన్నప్పుడు అనేక మందికి ధన్యత కలిగింది. అనేక మంది మేలులు పొందుకున్నారు. అనేక మంది దేవుని ఉన్న వాక్యం వినడం వలన ధన్యతను పొందుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మనం గమనించగలిగితే యేసు ప్రభు వారు 5 కొండల అనుభవాలను దాటాడు. ఎన్ని అనుభవాలండి? 5 కొండల అనుభవాలు. 5 కొండల అనుభవాలు ఏ అధ్యాయాల్లో ఉన్నాయంటే 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, 8వ అధ్యాయాలు. ఈ 4 అధ్యాయాల్లో కూడా యేసు ప్రభు వారు 5 కొండల అనుభవాల్లో నుండి ఆయన బలపరచబడ్డారు. ఆయన కొండ దిగి వస్తా ఉన్నాడు. ప్రభువారు 5 కొండల అనుభవాల్లో ఆయన బలపరచబడినట్లుగా మనము చూస్తా ఉన్నాం. 1వ కొండ ఏంటంటే 4వ అధ్యాయంలో మనము చూడగలుగుతాం. ఆ కొండ ప్రభువారు ఆయన శోధన కొండ, శోధనను జయించిన కొండ. ప్రైజ్ ది లార్డ్. ఏ కొండ అండి? శోధనను జయించినటువంటి కొండ. అలాగే 2వది మనము చూస్తే ధన్యతల కొండ, అంటే పరిపూర్ణత కలిగినటువంటి కొండ. ప్రైజ్ ది లార్డ్. ఇంకను మనము చూస్తే 3వది 7వ అధ్యాయము యోహాను సువార్త 53వ అధ్యాయంలో కనుక మనం చూస్తే ప్రార్థన కొండ, ఒలీవల కొండ. అది పరలోక ప్రార్థన నేర్పిన కొండ. గమనించండి, 1 శోధనను జయించినటువంటి కొండ, 2వది పరిపూర్ణత కలిగిన కొండ, 3వది మనము గమనించగలిగితే ప్రియులారా ప్రార్థన కొండ, 4వది మనం చూడగలిగితే మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఉంటుంది కదా, రూపాంతరపు కొండ. ప్రైజ్ ది లార్డ్. ఏం కొండ అండి? రూపాంతరపు కొండ. అంటే దాన్ని తాబోరు కొండ అని అంటారు. ప్రైజ్ ది లార్డ్. తాబోరు కొండ పైన ప్రభువారు ఏం పొందారంటే రూపాంతరం పొందారు. అంటే ప్రియులారా, అతను ఉన్నటువంటి రూపం నుండి మరొక రూపానికి మారటమే రూపాంతరము. అంటే పాత రూపము పోయి మహిమా రూపము రావటమే రూపాంతరము. చేదైన బ్రతుకు పోయి మధురమైన బ్రతుకు రావటమే రూపాంతరము. అయితే గమనించండి, 4వ అనుభవం ఏమిటంటే రూపాంతర అనుభవము. 5వది మనము చూస్తే ప్రియులారా కలువరి కొండ. ఏ కొండ అండి?
ప్రాణము దారబోసిన కొండ. ప్రైజ్ ది లార్డ్. ఈ 5 అనుభవాల కొండల్లో నుండి ప్రభువారు వెళ్ళిన విధానమును బట్టి మానవాళికి రక్షణ కలిగింది. ప్రైజ్ ది లార్డ్. ఈ 5 అనుభవాల వలన ప్రభువారు శోధనను, ఒకటి జయించినటువంటి కొండ, రెండవది పరిపూర్ణత కలిగినటువంటి కొండ, మూడవది ప్రార్థన కొండ, పరలోక ప్రార్థన నేర్పిన కొండ, నాలుగవది రూపాంతరపు కొండ, ఐదవది ప్రాణమును దారబోసిన కొండ. ఈ 5 అనుభవాల వలన మానవాళికి రక్షణ కలిగింది, మానవాళికి మార్గం కలిగింది, మానవాళికి సత్యమేంటో తెలియపరచబడింది. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఈ 5 అనుభవాల్లో గుండా మనము కూడా జయించగలగాలి. ప్రైజ్ ది లార్డ్. ఒకటి, మనము శోధనను జయించాలి. శోధన నేటి దినాల్లో చాలా కుటుంబాల్లో శోధించబడుతున్నారు. కానీ ఆ శోధనను జయించాలి అని అంటే ఆ శోధన కాలంలో నీ తండ్రి అయిన దేవునితో నువ్వేం చేయాలి? సహవాసములో ఉండాలి. అందుకని ప్రియులారా, బంగారము కూడా ఏంటి? ఎంతగానో దాన్ని శోధిస్తే, ఎంతగానో దాన్ని కాలుస్తే దాని యొక్క రూపం దానికి ఇవ్వబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే ఈరోజు దేవాది దేవుడు కొన్ని అనుభవాలు మనకి నేర్పిస్తా ఉన్నాడు. ఒకటి, ఆయన శోధనను జయించాడు. రెండవది, ఆయన వలన అనేక మంది పరిపూర్ణులుగా మార్చబడ్డారు. మూడవది, ఆయన వలన ప్రార్థనను నేర్చుకున్నారు. నాలుగవది, ఆయన వలన రూపాంతరము మనుషులు నేటి దినమున పొందుకోగలుగుతున్నారు. ఐదవది, నీ కొరకు ప్రాణము దారబోసిన కొండ. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, ప్రభువారి 5 అనుభవాల్లో ఉండగా ముందుకు వెళ్ళిన విధానమును బట్టి మనకి జయము కలుగుతా ఉంది. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఆ వాక్యం కాడికి వచ్చేది 8వ అధ్యాయము 1వ వచనాన్ని మళ్ళీ చదవండి. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్టి రోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్టి రోగము శుద్ధి ఆయను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ప్రభువారు ముందు వస్తూ ఉన్నారు. ఎన్నికడితో ఎవరు వస్తున్నారు? జన సమూహం వస్తున్నారు. ఈ కుష్టి రోగి ముందుగానే జన సమూహానికి కనబడితే ప్రభు దగ్గరికి రానిచ్చేవారా? రానిచ్చేవారు కాదు. మోషే ధర్మశాస్త్ర ప్రకారముగా మరి ఆనాటి దినములలో కుష్టి రోగులందరూ కూడా ఊరి బయట ఉండాలి. ఒకవేళ వాడు ఊళ్ళోకి వస్తే రాళ్లతో కొట్టి చంపేయాలి. కానీ ఆ కుష్టి రోగి చాలా జ్ఞానంగా ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు దగ్గరికి వచ్చాడు. అయితే వచ్చి అతను పలుకుచుకున్న మాట ఏంటంటే, అయ్యా, నీకిష్టమైతే నాకు, చదవన్న మాట ఒకసారి, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా? నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవయ్యా అని ప్రభువుని అడిగాడు. గమనించండి ప్రియులారా, ఇక్కడ ఒక గొప్ప విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఏంటి ఆ విషయం అంటే, ఆ కుష్టి
వాడు దేవుని ఇష్టాన్ని కోరుకుంటున్నాడు. తన ఇష్టమును కోరుకోవటం లేదు, తన ఇష్టమును కోరుకోవట్లే. అయ్యా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని. ఈరోజు నీవు కూడా నీకున్న సమస్యలను బట్టి, నీకున్న ఇబ్బందులను బట్టి, నీకున్న అవసరతలను బట్టి నీవు దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు ఎలా అడుగుతున్నావు? నాకు ఈ అవసరం ఉంది, నువ్వు నాకు చేయాలి అని అడుగుతున్నావు. నువ్వు డిమాండ్ చేస్తున్నావు, నీ కోరికలు నువ్వు కోరుతా ఉన్నావు, నీకు నచ్చినట్లుగా నువ్వు కోరుకుంటున్నావు, అరుస్తున్నావు, కేకలు వేస్తున్నావు. కానీ ఇతగాడంటున్న మాట ఏంటంటే, అయ్యా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవయ్యా. ఈరోజు గమనించండి పిల్లరా, అతనికి కుష్టి వ్యాధి రాకముందు తన ఇష్టాన్ని బట్టి అతను నడుచుకున్నాడు, తన ఇష్టాన్ని బట్టి అతను బ్రతికాడు, తన ఇష్టాన్ని బట్టి తను గృహమును కట్టుకున్నాడు, తన ఇష్టాన్ని బట్టి తను పనులు చేసుకున్నాడు, తన ఇష్టాన్ని బట్టి వివాహం చేసుకున్నాడు, తన ఇష్టాన్ని బట్టి సంపాదించుకున్నాడు, తన ఇష్టాన్ని బట్టి ఏదేదో చేస్తాడు. కానీ ప్రియులారా, తన ఇష్టాన్ని బట్టి నడుచుకుంటే అతను ఏమొచ్చింది? కుష్టి రోగం వచ్చింది. ఎవరిష్టం? నీ ఇష్టం, నా ఇష్టం వలన మనకి ఏం కలుగుతుంది? అందుకనే మానవుడి యొక్క ఇష్టం అంట మానవుడికే నాశనాన్ని కలగజేస్తుందంట. ఏం కలగజేస్తుందంటే మానవుడికే నష్టం కలగజేస్తుందంట. అందుకనే ప్రియులైతే అంటున్నాడు, ఇదిగో ఒకప్పుడు నా ఇష్టంగా నేను బ్రతికాను, ఒకప్పుడు నా ఇష్టం వచ్చినట్టు నేను తిరిగాను, నేను తిరిగిన విధానమును బట్టి నాకు కుష్టి వ్యాధి వచ్చింది. కానీ అయ్యా బోధకుడా, ఇప్పుడు నిన్ను చూచినాక నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచగలవయ్యా అని అడుగుతా ఉన్నాడు. ఈరోజు నేను కోరుకోవాల్సింది ఒకటే, ప్రభువా నీ ఇష్టం నా జీవితంలో ఎలాగ అభివృద్ధి అవ్వాలో, ఎలాగ ఉన్నదో అది నీ ఇష్ట ప్రకారముగా నన్ను నడిపించు అని మన ప్రభుని మనం అడగగలగాలి. మన ప్రభుని మనం అడిగినప్పుడు ఆయన గొప్ప కార్యాలు చేస్తారు. ఆయన ఇష్టాన్ని మనము కనుక్కోవాలి. ఆయన ఇష్టం ఏమిటో అయ్యా ఇక్కడ అంటున్నాడు. ఇతను అంటున్నాడు ఓ గొప్ప మాట ఏంటంటే, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా. ఆమేన్. సరే, మంచిది. ఇంతకీ ఇతగాడు యూదుడు అంటారా, అన్యుడు అంటారా? ఇతగాడు యూదుడు అంటారా, అన్యులు అంటారా? గమనించగలిగితే ప్రియులారా, ఆ తర్వాత మాట చదవండి. అతను యూదుడా అన్యుడా అని మనకు తెలిసిపోతుంది. నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్టి రోగం ఏమైపోయిందంటమ్మా? శుద్ధి ఆయను. అప్పుడు యేసు ఎవ్వరితో ఏమి చెప్పొద్దు, కానీ నీవు వెళ్ళి వారి సాక్షార్థమై ఎవరు కనపరుచుకోవాలి? ఇప్పుడు నీ దేహము యాజకునికి కనపరుచుకో. మోషే నియమించిన కానుకను మరి మోషే నియమించిన కానుక సమర్పించాలంటే ఇతగాడి యూదుడైతేనే ఆ కానుక ఏంటో ఇతనికి తెలుస్తుంది. అతడు యూదుడే. అతడు యూదుడు కాబట్టి యూదుల క్రమము ప్రకారముగా నీ వెళ్ళి నీ యాజకుడికి కనపరుచుకో, నీ దేహమును కనపరుచుకొని తర్వాత మోషే
నియమించిన ఆ కానుకను సమర్పించమని వానితో చెప్పాను. ప్రైజ్ కింద కాదు, యూదుడే. ఈరోజు యూదులు అనగా క్రైస్తవులు, దేవుని ప్రజలు. ఈరోజు చాలా మంది కూడా వారి ఇష్టాన్ని బట్టి బ్రతికి పతనాన్ని తెచ్చుకున్నారు. కానీ ఈ కుష్టి వ్యాధి కలిగిన వాడైతే చాలా జాగ్రత్తగా అతడు తెలివిగా దేవుని ఇష్టానికి అప్పగించుకున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియులారా, మనిషిని నాశనము చేసేటువంటిది ఏంటో తెలుసా మీకు? ఇష్టం. చాలా చోట్ల ఈ మాటలు మనం వింటా ఉంటాం. ఎరా అది ఎందుకు చేస్తున్నావురా అంటే, నా ఇష్టం. బాబు అది నువ్వు చేసేది తప్పుగా ఉంది, అది సరి చేసుకొని ఆయన ఆ ఉద్యోగం నీకు సరైనది కాదురా అంటే, నా ఇష్టం. ఏమంటే నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం అన్నవాడు ఏమైపోయాడు? తండ్రి దగ్గర నుండి ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయాడు. తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆస్తి తీసుకొని వెళ్ళిపోయాడు. నా ఇష్టం, నా ఆస్తి నాకు ఇవ్వ. ఈరోజు నేటి దినాల్లో కుమారులు కానీ కూతుర్లు కానీ ఇలాగే ఉన్నారు. సంపాదన అంతా కూడా నా ఆస్తి నాకు ఇవ్వు, నాది నాకు ఇవ్వు, నా ఇష్టం, నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, ఏం చేస్తావో చేసుకో అన్నటువంటి వారందరూ కూడా ఏమైపోతారంటే నాశనానికి గురవుతారు. అందుకనే మనిషి నాశనము చేసేటిది ఏంటంటే ఇష్టం. ఇష్టం, నా ఇష్టం అనే మాట వీళ్ళరా చాలా మానవుల్ని పాడు చేస్తుంది. అసలు ఏంటి ఈ ఇష్టం అంటే? ఒకటి స్వయిష్టం, అంటే సొంత భావము కలిగినటువంటి దానితో కూడిన ఇష్టం. స్వ ఇష్టం అంటే నా ఇష్టం. గమనించండి, ఒకటి స్వయిష్టం అయితే యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. మనమందరము గొర్రెల వలె ఏమైపోయారంట? గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతి వాడును తనకు ఇష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మనందరము కూడా గొర్రె పిల్లవలే ఏమైపోయారంట? త్రోవ తప్పిపోయారు. ఎందుకు తప్పిపోయారు? మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగిపోయాను. ఏమంటే ఎవడికి నచ్చినట్టు వాడు వెళ్ళిపోతున్నాడంట. ఎవడికి నచ్చినట్టు ఒక తెండు లేదు, ఒక దారి లేదు, ఒక విధానం లేదు. మనకి నచ్చిన త్రోవలో మనము మనకి తనకిష్టమైన త్రోవకు తొలగిను. అంటే మనకి నచ్చినట్టుగా మనం చేస్తే ఏమైపోతామంట? త్రోవ తప్పిపోతాం. ఈరోజు అందుకనే ఎవడు ఇష్టం వచ్చినట్టుగా వాడు చేస్తా ఉన్నాడు. ఎవడు ఇష్టం వచ్చినట్టుగా వాడు సొంత బోధలు చేస్తా ఉన్నాడు. ఈరోజు దైవజనులు కూడా కొన్ని సంఘాల్లో మనం చూస్తే ఆ పాస్టర్కి ఇష్టమైనట్టుగా బోధలు చేసుకుంటున్నాడు. అలాగా చాలా ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు తప్పుడు బోధలు, రకరకాల బోధలు. ఒకడేమో కొత్త నిబంధన సంఘం, ఒకడేమో యెహోవా విట్నెస్ అంటాడు, ఒకడేమో క్రీస్తు అంటాడు. ఇట్లా రకరకాలు ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు. ఒకడేమో మేము పరిశుద్ధుల
అంటాడు. ఎందుకు ఎవరు ప్రభువు దగ్గరికి వెళ్ళేవారు కాదు. ప్రైజ్ ది లార్డ్. గమనించండి ప్రియులారా, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాడు వెళ్ళిపోవటం వలన త్రోవల నుండి ఏమైపోతున్నారు? నేనే మార్గము సత్యము జీవమును అన్నటువంటి దేవుని మార్గములో నుండి ఏమైపోతున్నారు? తొలగిపోతా ఉన్నారు. ఇటీవల కాలంలో అదేమోనమ్మా కొత్తగా వచ్చిందంట తల్లి సంఘం. కొత్తగా వచ్చారు, ఊళ్ళని ఇళ్ళని తిరిగి సంఘాలకు వచ్చే వాళ్ళు జడబడుతున్నారు. గమనించడం వీళ్ళరా, తల్లి సంఘం అని పరలోకంలో యేసు ప్రభు తల్లి ఉందని ఇలాగ ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాడు తప్పుడు బోధలు చేస్తున్నాడు. అందుకని ఇదిగో యెషయా గ్రంథంలోనే ముందుగానే రాయబడి ఉంది, నీ ఇష్టం వచ్చినట్లు తనకిష్టమైన త్రోవలకు తొలగిపోయారండి. ఇలాగా తొలగిపోవటం వలన యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. అతను ఎవరు? యేసు ప్రభువు. మనము చేసే దోషములు, మనము చేసే అతిక్రమములు, ఇదిగో త్రోవ తప్పిపోయి తిరుగుతున్న నీ బ్రతుకును తిరిగి సరైన మార్గములోనికి నడపడానికి, త్రోవ తప్పిపోయిన నీ ఇష్టానుసారముగా నీవు వ్యభిచరించి, నీ ఇష్టానుసారముగా త్రాగి, నీ ఇష్టానుసారముగా జోదములాడి, నీ ఇష్టానుసారముగా వ్యభిచార కొంపలు తిరిగి ఏమైపోయావు? త్రోవ తప్పిపోయావు. మళ్ళీ నిన్ను బాగు చేయటానికి ఈ భారమంతా కూడా ఎవరి మీద వేసాడంట? ఆయన మీద, యేసు ప్రభు వారి మీద. అందుకనే మనకిష్టం వచ్చినట్టు మనం నడవకూడదు. కొంతమంది వాళ్ళ ఇష్ట ప్రకారంగా చేస్తా ఉంటారు. మనం ఇక్కడ ఈ కుష్టివాడు ఎవరి ఇష్టాన్ని కోరుకుంటున్నాడు? దేవుని ఇష్టాన్ని కోరుకో. దేవుని ఇష్టమును కోరుకుంటే నీవు దీవించబడతావు. దేవుని ఇష్టాన్ని కోరుకుంటే ఆ కుష్టివానికి ఏం కలిగింది? స్వస్థత కలిగింది. ప్రైజ్ ది లార్డ్. ఇంకను చూస్తే న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయం 25వ వచనాన్ని చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 21:25. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. చూసారండి? నువ్వు చదువు మాట 21:25 చదువు. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు చెప్తున్నారండి. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. రాజు లేడంట. రాజు ఇశ్రాయేలు రాజు లేనప్పుడు ఇదిగో వారు దేవుని వైపు మరలకోకుండా, దేవుని ఆలోచన వైపు తిరగకోకుండా వారు ప్రతి వాడు తన తన ఇష్టానుసారముగా. ఇవాళ చాలా మంది నా ఇష్టమయ్యా, నా ఇష్టమయ్యా అంటే నువ్వు కోతులో పడతావు. నా ఇష్టం, ఏం చేస్తావు చేసుకో అని అంటాడు ఒక్కొక్కడు. ఎక్కడ పడతారు? వెళ్ళి గోతులో పడతారు. ఇక్కడ ఇల్లు కూడా వారి ఇష్టం, తమ ఇష్టాన్ని బట్టి ఇష్టానుసారంగా ప్రవర్తించడం వలన వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయారంటే గోతిలో పడిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నీ ఇష్టమే నీ జీవితమును ఏం చేస్తుంది? నాశనము చేస్తుంది. ఓ క్రైస్తవుడా, ఓ మానవుడా, నీ ఇష్టానుసారముగా నీవు బ్రతికితే నీకు నష్టం కలుగుతుంది, నాశనము కలుగుతా ఉంది. అందుకని ఇంకొక వాక్యము కూడా నేను చూపిస్తా. లోకాసు సువార్త 16వ అధ్యాయము 25వ వచనాన్ని చదవండి. అందుకు అబ్రహాం,
కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి. అలాగునే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకొని. ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియులారా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్లు సుఖం అనుభవించితివి. అలాగనే లాజరు కష్టం అనుభవించనని జ్ఞాపకము చేసుకున్నాడు. లాజరు కష్టం అనుభవించాడు. ఒక లాజరు పేదవాడు. ఆయన ఒక చిన్న స్థితి, భిక్షాటన చేసే పరిస్థితి. ధనవంతుడు తన ఇష్టానుసారంగా బ్రతికాడు. వాడి ఇష్టానుసారంగా బ్రతుకుట వలన వాడు ఎక్కడున్నాడు? అగ్నిలో కాలుతున్నాడండి. ధనవంతుడు ఎక్కడున్నాడు? అగ్నిలో కాలుతున్నాడు. కానీ లాజరు కష్టమును అనుభవించనని, లాజరు ఇక్కడ కష్టాన్ని అనుభవించాడు. ఈ లోకములో ఉన్న సుఖభోగాలను ఆశ్రయించలేదు. సుఖభోగములను అనుసరించక లాజరు కష్టపడిన కనుక అబ్రహాము రొమ్మున సేద తీరుతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము రొమ్మున సేద తీరుతా ఉన్నాడు. ధనవంతుడు తనకు నచ్చినట్టు వస్త్రాలు వేసుకున్నాడు. ధనవంతుడు తనకు నచ్చిన కార్లు కొనుక్కున్నాడు. ధనవంతుడు తనకు నచ్చిన మేడల మిద్దెలు కట్టుకున్నాడు. ధనవంతుడు సుఖభోగాలను అనుభవించాడు. అందుకని ప్రియులారా, ధనవంతుడు ఏమైపోయాడు? వాడి ఇష్టాన్ని బట్టి బ్రతికాడు కాబట్టి నిత్య అగ్నిలోనికి వెళ్ళిపోయాడు. అది పేదవాడైన లాజరు దైవికమైన కష్టాన్ని భరించాడు. భూమిలోకంలో తన ఇష్టాన్ని నెరవేర్చుకోవాలా, తన సొంత తలంపులను నెరవేర్చుకోవాలా. దేవుని చిత్తాన్ని బట్టి, దేవుని ఇష్టాన్ని బట్టి తగ్గించుకొని కష్టపడుట వలన అబ్రహాము రొమ్మున సేద తీర్చుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటి ఏం చూసాం? సొంత ఇష్టం, నా ఇష్టం, స్వయిష్టం వలన జరిగే నష్టాలను మనం చూచాం. రెండో పాయింట్ ఏంటంటే ప్రియులారా, ఒకటవ పేతురు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చెయ్యదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు. ఇక్కడ అంటున్నాడు, ఇది ఎవరి ఇష్టం అంట? స్నేహితుల ఇష్టం, అన్యజనుల ఇష్టం నెరవేర్చుట. అన్యజనులంటే దేవుడిని ఎరగని వారు, నిజ దేవుడు ఎవరో తెలియనటువంటి వారు, అన్ని నావేననుకునేవారు. అన్యజనులంటే అన్ని నావే అనుకునేవారు. అలాగే ఈ యొక్క స్నేహితుల ఇష్టము, అన్యజనుల ఇష్టము రెండవది నెరవేర్చడం వలన నష్టం కలుగుద్ది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనము చేయాల్సినటువంటి ఇక్కడ రెండవది ఏంటంటే, ఒకటి స్వయిష్టాన్ని మనం చూచాము, రెండవది స్నేహితుల ఇష్టాన్ని నెరవేర్చకూడదు, అన్యుల ఇష్టాన్ని మనము నెరవేర్చకూడదు. ఇక్కడ అంటాడు, ఒకటి పోకిరి చేష్టలు ఎవరి వలన కలుగుతాయి? స్నేహితుల వలన. దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతు విందులు,
చెయ్యదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనవాడు. అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుతనము, మద్యపానము, దురాశ, అలాగే ఇప్పుడేంటి ఆటపాటలు అంటే ఇష్టానుసారం తాగి చిందులేయటం, ఇవన్నీ కూడా దేవునికి విరోధమైన పనులు. ఈరోజు దేవుడు మన దేవుడు అల్లరికి కర్త కాదు. మన దేవుడు అల్లరి కోరుకోడు. అల్లరికి కర్త అయిన వాడు సాతాను. అల్లరిలో తాగి ఆటపాటల్లో, చిందుల్లో, డీజే డాన్సుల్లో ఏమైనా లాభం ఉందా అంటే తాగి ఒకడొకడు కొట్టుకుని తల్లబగల కొట్టుకుంటారు. ఎవడికి ఉపయోగం ఉంది? ఎవరికి ఉపయోగం? దేవుడు అల్లరితో కూడిన ఆటపాటలు కోరుకోడు. అల్లరితో కూడిన ఆటపాటలు ఎలా వస్తాయండి? స్నేహితులు వాళ్ళ ఫోన్ జరిగి ఇవాళ మా ఊర్లో డ్రామా ఉంది, డీజే రికార్డ్ డాన్స్ ఉంది అని అంటే ఈడేం చేస్తాడు? ఆడి ఫ్రెండ్కి చెప్తాడు, వాడు వస్తాడు. వాడు వచ్చి ఇక్కడికి వచ్చి ఆ రాత్రి పూట త్రాగుబోతనంలో పాలు పంచుకొని, ఆ రాత్రి ఆ చిందులు, ఆ నాట్యాల్లో పాలు పంచుకొని ఏం కలుగుద్ది? ఈ త్రాగుబోతుతనం వలన ఏం కలుగుద్ది అంటే అల్లరితో కూడిన తాగుబోతు తల్లి తెలవదు, భార్య తెలవదు. తాగుబోతుగా ఉన్నటువంటి వాడు తాగిన మత్తులో ఏం చేస్తాడో వాడికే. అందుకని అంటాడు, అన్యుల ఇష్టమును మనము నెరవేర్చకూడదు. లోకములో ఉన్నటువంటి వ్యక్తుల ఇష్టమును మనం నెరవేర్చకూడదు. స్నేహితుల ఇష్టమును మనము నెరవేర్చకూడదు. ఒకడు అన్నాడంటే, అరే మనందరం కూడా బీచ్కి వెళ్దాంరా అని ఒక స్నేహితుడు ప్రేరేపిస్తే 10 మంది స్నేహితులు వెళ్ళారు. ఇదిగో వెళ్ళినాక అక్కడ ఏం జరిగిందంటే 10 మంది కూడా బీచ్ లో గల్లంతైపోయారు. ఇప్పుడు ఎవరో ఇష్టం జరిగి స్నేహితులు ఇష్టం వల్ల ఏమైంది? ప్రాణాలు పోయినాయి. స్నేహితుల ఇష్టం వలన స్నేహితులందరూ కూడా మనం ట్రిప్కి వెళ్ళాలి అని వెళితే ఆ ట్రిప్ లో ఏమైపోయారు? మరణం అయిపోయారు. అందుకనే స్నేహితుల ఇష్టము, అన్య జనుల ఇష్టము మనము నెరవేర్చకూడదు. దేవునికి స్తోత్ర. సొలొమోను మనం గమనించినట్లయితే అన్య జనులైనటువంటి భార్యలను చేసుకోవడం వలన అతడు దేవుని యొక్క సన్నిధిలో నుండి, దేవుని యొక్క ప్రత్యక్షతలో నుండి, దేవుని యొక్క ఆశీర్వాదములో నుండి అతడు ఏమైపోయాడు? తొలగిపోయాడు. అతని వలన యెరూషలేములో నాశనము కలిగింది. కాబట్టి ప్రియులారా, మనకిష్టం వచ్చినట్లుగా మనం బ్రతకూడదు. ఒకటి, నీ స్వయిష్టముగా నచ్చినట్లు ప్రార్థించకూడదు. రెండవది, స్నేహితులకు నచ్చినట్లుగా బ్రతకూడదు. విగ్రహారాధకులకు అలాగే అన్య జనులకు వారి ఆలోచన ప్రకారముగా నీవు నడవకూడదు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ అంటున్న మాట, నీ ఇష్టమైతే, నీకిష్టమైతే నన్ను. ఆ మాట వలన ప్రభు వెంటనే ఒక చక్కటి మాట అన్నాడు. ఆ మాట చదవండి, ముగించేస్తా నేను. 8వ అధ్యాయము 1వ వచనం చదవండి. మత్తయి సువార్త. ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని. అందుకైన చేయి చాపి వానిని ముట్టి నాకు ఇష్టమే. ఏమంటున్నాడండి? ఆయనకి ఇష్టానికి అప్పగించుకోవాలి. దేవునికి ఇష్టానికి అప్పగించుకుంటే ఆయన ఏమంటున్నాడు? నువ్వు బాగుపడడం నాకు ఇష్టమే, నువ్వు దీవించబడ్డం నాకు ఇష్టమే, నువ్వు స్వస్థపరచబడ్డం నాకు ఇష్టమే, నీవు ఆశీర్వదించబడ్డం నాకు ఇష్టమే, నువ్వు వర్ధలతో నాకు ఇష్టమే. ఆయనకి ఇష్టమే, కానీ నీవు ఆయన ఇష్టానికి అప్పగించుకో. కుష్టి వ్యాధండి, అంటు వ్యాధండి. నా దేవుని దగ్గరికి వచ్చాడు అతను. వచ్చి కోరుకోయా, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయమన్నాడు, స్వస్థపరచమన్నాడు,
ప్రభు వెంటనే అంటున్న మాట, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు, కమా అనగా వెంటనే ఏమైపోయాడు? తక్షణమే వాని కుష్టి రోగము శుద్ధి ఆయను. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఈరోజు పునరుద్ధాన దినమున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఇష్టమే నీకు నష్టం కలుగజేస్తాయి. దేవుని ఇష్టం నీకు స్వస్థత కలిగిస్తాడు. దేవుని ఇష్టం నీవు వర్ధిల్లే విధంగా ఉంటాడు. దేవుని ఇష్టం నీ కుటుంబము ఆశీర్వదించబడింది. దేవుని ఇష్టానికి నీ జీవితాన్ని నీవు అప్పగించుకుంటే నీ జీవితము ఫలభరితంగా మార్చబడింది. కాబట్టి ఈ ఉదయకాల వేళ దేవుని మాటలు వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఇష్టానికి అప్పగించుకో. నీ బ్రతుకు మారుస్తాడు. ఆయన ఇష్టానికి అప్పగించుకో, నిన్ను రక్షిస్తాడు. ఆయన ఇష్టానికి అప్పగించుకో, నీ అప్పులు తీసివేస్తాడు. ఆయన ఇష్టానికి అప్పగించుకో, నీ భర్తను బాగు చేస్తాడు. ఆయన ఇష్టానికి అప్పగించుకో, నీ భార్యను బాగు చేస్తాడు. మనుషుల ఇష్టం నాశనం. దేవుని ఇష్టానికి అప్పగించుకున్నాడు కాబట్టి ఇతను ఏం కలిగిందండి? సంపూర్ణమైన స్వస్థత కలిగింది. అందుకనే ఆయనకి అప్పగించుకోండి. ఆయన ఇష్టానికి అప్పగించుకొని మీరు మోకరించండి. ప్రభు ఇష్టానికి అప్పగించుకోనండి. తీర్మానం చేసుకోండి. ఇక్కడ నీ ఇష్టానుసారం బ్రతికావేమో, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికావేమో, ఇదిగో ఇక నుండి నీ బ్రతుకు మార్చుకో. దేవుని ఇష్టానికి అప్పగించుకో. మోకరిల్లి ప్రార్థన చేయండి. అయ్యా, నేను ఇప్పటి వరకు నాయన నీకు విరోధంగా ఉన్నానేమో, ఇప్పటి వరకు నా ఇష్టం బ్రతికానేమో అయ్యా, ఇకనైనా నీ ఇష్టానికి అప్పగించుకుంటానయ్యా అని ఒక తీర్మానం చేసుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన దేవా, కృప కలిగిన రాజా, ఇప్పటి వరకు నీ అమూల్యమైన మాటలు ద్వారా నాయన నీ ప్రియ ప్రజలతో సంఘముతో మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవా, నీ బిడ్డలను బలపరచు. నీ ఇష్టానికి మేము అప్పగించుకుంటున్నామయ్యా. నీ ఇష్టమైతే నూతన ప్రజలను నడిపించండి. నీ ఇష్టమైతే మా ప్రాంతమును దీవించండి. నీ ఇష్టమైతే మా ప్రాంతాన్ని రక్షించండి. నీ ఇష్టమైతే ఈ సంఘములో అనేక మంది ఆత్మలను కట్టండి. ప్రభువా, నీ ఇష్టం, నీ ఇష్టం, మా ఇష్టము కాదయ్యా. మా ఇష్టము నాశనములు కలుగజేస్తుంది కనుక మీ ఇష్టాన్ని బట్టి మమ్మల్ని దీవించి, నీ ఇష్టమును బట్టి మమ్మల్ని నడిపించి, నీ ఇష్టానుసారముగా మేము జీవించి వర్ధిల్లేవో మహోన్నతమైన కృపను మా ప్రాంతమునకు మీరు దయచేయమని, ఇంకా నువ్వు జరగాల్సిన 2 ఆరాధనలు నీ ఇష్టానుసారముగా నేను జరిగించుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే శిలువ రక్తమే యేసు నామములో సంపూర్ణ విజయాలు కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు అనే కృప, పరిశుద్ధాత్మనీయమైన సహవాసం కూడిన మనకి రాని వారు పరిశుద్ధ ప్రభు సదా తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి.